హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్‌గా మరి 2000 కోర్స్‌ని కేవలం రూ. 499 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్‌లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్‌లో కోర్స్ ఉంటుంది. పర్చేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్‌లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలా మందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, తెలంగాణ హైకోర్టు మరియు ఆర్టీసీ సూపర్వైజర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు బిగ్ అలర్ట్ అండి. మరి రిపబ్లిక్ డే సందర్భంగా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ఫుల్ కోర్స్ మరియు టెస్ట్ సిరీస్ల యొక్క ఆఫర్ ఈ రోజుతో ముగుస్తుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క కోర్సు ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఒకవేళ మీరు ఆల్రెడీ కోర్స్ తీసుకున్న అభ్యర్థులు రెగ్యులర్గా సో మన ఛానల్లో పెట్టేటువంటి ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయండి. చాలా బాగా రివిజన్గా ఉంటుంది. ఓకేనా? సో మరి ఈరోజు జీకే టాపిక్లో భాగంగా ముఖ్యమైన 50 ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలామంది అడుగుతున్నారు, సార్ ఇంత సింపుల్గా మరి కోర్టు ఉద్యోగాలకు అడుగుతారంటే ఎస్, ఇలానే వస్తాయి క్వశ్చన్స్. ఎందుకు? గత ప్రీవియస్ ప్రశ్నపత్రాలను మనం గమనించినట్లయితే ఇలానే ఉంటాయి క్వశ్చన్స్. మరీ టఫ్గా రావండి, చాలా సింపుల్గానే ఉంటాయి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గుర్తుంటాయి. ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతాము. ఓకే, అందరూ కూడా గమనించాలి. క్వశ్చన్ నెంబర్ 1, భారతదేశంలో పాలీ విలేజ్ ఏ రాష్ట్రంలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ పంచాయతీగా అవతరించింది? విచ్ స్టేట్ పాలీ విలేజ్ బికమ్ ద ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ పంచాయతీ ఇన్ ఇండియా? ఏంటండి అది? ఆన్సర్ ఆప్షన్ బి, జమ్మూ అండ్ కాశ్మీర్. పాలీ విలేజ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంటుంది. ఓకేనా? సో మీ అందరికీ చిన్న జీకే క్వశ్చన్ అండి. మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. ఓకేనా? భారతదేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం పేరేంటి? భారతదేశంలో ప్రారంభించిన మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రము. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తెలిసిన ప్రతి ఒక్కరూ. మీకు తెలియకపోతే అణు విద్యుత్ కేంద్రం ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. వివరాలు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని సాంబా జిల్లాలో ఉన్న పాలీ గ్రామం భారతదేశంలోనే మొదటి కార్బన్ రహిత పంచాయతీగా రికార్డు సృష్టించింది. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి తెలుపుతుంది? విచ్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ద యాంటీ డిఫెక్షన్ లా? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 10వ షెడ్యూల్. పార్టీ ఫిరాయింపులు అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీలో ఎన్నికయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ ఎన్నికై మరొక పార్టీలోకి వెళ్తూ ఉంటారు కదా, పార్టీలు మారుతూ ఉంటారు కదా, జంపు జిలానీస్. సో వీళ్ళనే మరి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ద్వారా వీరిపైన చర్యలు తీసుకుంటారు. ఓకే, 1985 ఎప్పుడు తీశారండి ఇది? 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ను చేర్చడం అయితే జరిగింది భారత రాజ్యాంగంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, గాంధీ సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? ఆన్ విచ్ రివర్ ఈజ్ ద గాంధీ సాగర్ డ్యామ్ బిల్ట్? ఏ నదిపైనండి? ఆన్సర్ ఆప్షన్ బి, చంబల్. ఇంపార్టెంట్ క్వశ్చన్, చంబల్. మధ్యప్రదేశ్లో చంబల్ నదిపై నిర్మించిన 4 ప్రధాన ఆనకట్టలలో ఇది కూడా ఒకటిగా మనము చెప్పుకోవచ్చండి. ఓకేనా? భారతదేశంలో అడవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏంటండి? మధ్యప్రదేశ్. భారతదేశంలో మరి టైగర్ స్టేట్ అని దేన్ని పిలుస్తామండి? మధ్యప్రదేశ్. వజ్రాలు అత్యధికంగా లభించే ప్రాంతం పన్నా ఎక్కడుందండి? మధ్యప్రదేశ్. ఓకే, గుర్తుంచుకోవాలి.
భారతదేశంలో లిటిల్ టిబెట్ అనే ప్రాంతాన్ని పిలుస్తారు? విచ్ రీజన్ ఇన్ ఇండియా ఈజ్ నోన్ యాజ్ అ లిటిల్ టిబెట్? దేన్ని పిలుస్తామండి? ఆప్షన్ బి, లడాఖ్ అనేటువంటి ప్లేస్ని లిటిల్ టిబెట్ అంటాము. టిబెట్ సంస్కృతి మరియు భౌగోళిక పోలికల కారణంగా లడఖ్ను లిటిల్ టిబెట్ అని పిలుస్తారు. ఓకే, సేమ్ అదేవిధంగా భౌగోళిక పరిస్థితులు, సాంస్కృతిక సాంప్రదాయాలు కూడా కొద్ది పోలికలు అయితే కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్, బ్రిటిష్ పరిపాలనలో భారతదేశంలో మొదటి వైస్రాయ్ ఎవరు? హూ ఈస్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అండర్ బ్రిటిష్ రూల్? ఎవరండి? ఆప్షన్ బి, లార్డ్ కానింగ్. ఓకే, లార్డ్ కానింగ్. ఎప్పుడండి? 1857 తిరుగుబాటు తర్వాత ఏం జరిగింది? భారతదేశంలో గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని రద్దు చేస్తూ మరి 1858లో బ్రిటిష్ రాణి ప్రకటన రావడం జరిగింది. సో రద్దు చేసి ఏం చేశారు? వైస్రాయ్ అనేటువంటి పదవిని సృష్టించడం జరిగింది. ఈ చట్టం కారణంగా మరి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆధిపత్యం అంతా కూడా తగ్గిపోయి బ్రిటిష్ యువరాణి చేతిలోకి అయితే కంప్లీట్గా వెళ్ళిపోయిందని చెప్తారు. అందుకే ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్. 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్గా నియమితులయ్యారు. నెక్స్ట్, పంచాయతీరాజ్ అనే పదాన్ని సూచించింది ఎవరు? హూ సజెస్టెడ్ ద టర్మ్ పంచాయతీరాజ్? ఎవరండి? ఆప్షన్ బి, జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ గారు ఈ వ్యవస్థను ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు చిహ్నంగా భావించి పంచాయతీరాజ్ అని పిలవడం అయితే జరిగింది. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది భారతదేశం యొక్క జాతీయ వారసత్వ జంతువు? విచ్ ఈజ్ ద నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ ఆఫ్ ఇండియా? ఏంటది? ఆప్షన్ సి, ఏనుగండి, ఏనుగు. ఓకే, 2010లో ఏనుగును భారతదేశ జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించడము జరిగింది. ఓకేనా? భారతదేశంలో మరి ఏనుగుల సంరక్షణ కోసం ఆపరేషన్ కౌండిన్యాను కూడా ప్రారంభించడం అయితే జరిగిందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ప్రార్థనా సమాజ్ స్థాపకులు ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ప్రార్థనా సమాజ్? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆత్మారాం పాండురంగ గారు ప్రార్థనా సమాజ్ని ప్రారంభించారు. చాలాసార్లు రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్, లాస్ట్ ఇయర్ కూడా ఈ క్వశ్చన్ వచ్చిందండి. ఆత్మారాం పాండురంగ 1867లో ముంబైలో ఆత్మారాం పాండురంగ దీన్ని స్థాపించడము జరిగింది. నెక్స్ట్, సాగరమాత అని ఏ పర్వత శిఖరాన్ని పిలుస్తారు? విచ్ మౌంటైన్ పీక్ ఈజ్ నోన్ యాజ్ సాగరమాత? దేన్ని పిలుస్తామండి? ఆన్సర్ మౌంట్ ఎవరెస్ట్. మరి ఎక్కడ పిలుస్తాము సాగరమాత అని అంటే? నేపాల్లో. ఓకేనా? నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్ను సాగరమాత అనేటువంటి పేరుతో పిలుస్తామండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ఓటు హక్కు గురించి తెలుపుతుంది? ఓటు హక్కు. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ ద రైట్ టు ఓట్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 326వ అధికరణ. వయోజన ఓటు హక్కు గురించి ఆర్టికల్ 326 వివరిస్తుంది. ఓకేనా? మరి 21 సంవత్సరాలు ఉండేదండి మనకు ఓటింగ్ రైట్. 21 సంవత్సరాలు వస్తేనే ఓటింగ్ వేయడానికి ఉండేది. అయితే దాన్ని 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. సో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో అప్పటి ఎన్నికల కమిషనర్ టి శేషన్ గారు ఉండేవారండి. ఓకేనా? వారి టైంలో అయితే దీన్ని తగ్గించడం జరిగింది. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిరక్షకుడు అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఎవరండి? ఆప్షన్స్ అండి, సుప్రీంకోర్ట్. ఓకే, సుప్రీంకోర్ట్. రాజ్యాంగబద్ధమైన హక్కులకు భంగం కలిగినప్పుడు లేదా రాజ్యాంగ వివరణ అవసరమైనప్పుడు సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ లొకేటెడ్? ఎక్కడుంది? ఆప్షన్ బి, కేరళలో కలదు. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఉన్న ఈ పార్క్ అరుదైన వృక్ష మరియు జంతుజాలానికి ప్రసిద్ధి. నెక్స్ట్,
భారతదేశంలో అతిపెద్ద బొగ్గు గని ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ కోల్ మైన్ ఇన్ ఇండియా? ఏంటండి? ఆప్షన్ ఏ ఝోరియా. ఓకే, ఝోరియా ఈజ్ ద లార్జెస్ట్ కోల్ మైన్ ఇన్ ఇండియా. జార్ఖండ్లోని ఝోరియా భారతదేశంలోనే అతిపెద్ద మరియు పురాతనమైన బొగ్గు గనిగా ప్రసిద్ధి చెందింది. మరి భారతదేశంలో బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్న ప్లేస్ ఏంటండి? దామోదర్ నదీ లోయ ప్రాజెక్ట్. అక్కడ విస్తారమైన బొగ్గు గనులు ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ ఫ్రాంటియర్ గాంధీ అంటే సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫ్రాంటియర్ గాంధీ? ఎవరికి ఆ పేరండి? ఆప్షన్ బి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఓకే, ఈయన కుదాయి ఖిద్మత్గర్ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది మరియు గాంధీజీ సిద్ధాంతాలను బలంగా అనుసరించారండి. ఓకేనా, రెడ్ షర్ట్స్ అనేటువంటి దళాన్ని కూడా వీరే స్థాపించడం జరిగింది. ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలుపుతుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ఇండియన్ నేషనల్ ఎమర్జెన్సీ? ఏంటండి? ఆప్షన్ ఏ 352వ అధికరణ జాతీయ అత్యవసర పరిస్థితి, 356వ అధికరణ రాష్ట్రపతి పాలన, 360వ అధికరణ ఆర్థిక అత్యవసర పరిస్థితులను గురించి తెలియజేస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యుద్ధం లేదా విదేశీ దురాక్రమణ జరిగినప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, చైనాతో యుద్ధం జరిగినప్పుడు, బంగ్లాదేశ్తో యుద్ధం జరిగినప్పుడు, పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు మనము జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. నెక్స్ట్, బ్లాక్ పగోడా అని ఏ ఆలయాన్ని పిలుస్తారు? విచ్ టెంపుల్ ఈజ్ నోన్ యాజ్ ద బ్లాక్ పగోడా? దేన్ని పిలుస్తాము? కోనార్క్ సూర్య దేవాలయాన్ని పిలుస్తామండి. ఒడిశాలోని కోనార్క్ ఆలయము దాని నలుపు రంగు గోపురం వల్ల నావికుల ద్వారా బ్లాక్ పగోడాని పిలిచేవారు. ఓకే, నెక్స్ట్, భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా? ఎవరండి? ఆప్షన్ బి సుచేత కృపలాని. ఓకే, సుచేత కృపలాని గారు ఉత్తరప్రదేశ్కి. ఓకే, సుచేత కృపలాని 1963లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి చరిత్ర సృష్టించడం జరిగింది. ఓకే, నెక్స్ట్, బంగారు నగరం గోల్డెన్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద గోల్డెన్ సిటీ? ఏంటండి? అమృత్సర్. ఓకే, అమృత్సర్ రాజస్థాన్లో ఉంటుంది. ఓకే, రాజస్థాన్లోని జైసల్మేర్లోని భవనాలు పసుపు రంగు ఇసుకరాలతో నిర్మించడం వల్ల సూర్యకాంతిలో బంగారం రంగులో కనిపిస్తాయి. ఓకే, జైసల్మేర్. సారీ, ఆప్షన్ బి అండి, జైసల్మేర్. ఇక్కడ అమృత్సర్ అని చెప్పాను. గోల్డెన్ టెంపుల్ ఉండేది అమృత్సర్లో. ఓకే, గోల్డెన్ సిటీ అని మాత్రం జైసల్మేర్ని పిలుస్తాం. కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ. నెక్స్ట్ వన్, భారతదేశంలో స్కై రివర్ అని ఏ నదిని పిలుస్తారు? విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ద స్కై రివర్ ఇన్ ఇండియా? స్కై రివర్. ఆప్షన్ బి బ్రహ్మపుత్ర. టిబెట్లో పుట్టి ఎత్తైన హిమాలయాల గుండా ప్రవహించడం వల్ల బ్రహ్మపుత్రను స్కై రివర్ అంటారు. ది హంగ్ అనేటువంటి పేరు కూడా దీనికి ఉందండి. భారతదేశంలో అతి పొడవైన నది ఏంటి? అతి పొడవైన నది గంగా నది. ఓకేనా, అతి పెద్ద నది ఏంటి మరి? అతి పెద్ద నది బ్రహ్మపుత్ర. ఓకే, గుర్తుంచుకోవాలి. లోకమాన్య అనే బిరుదు ఎవరికి ఉంది? హూ హోల్డ్ ద టైటిల్ లోకమాన్య? ఎవరికి ఉందండి? బాలగంగాధర్ తిలక్. ఆప్షన్ ఏ. లోకమాన్య అంటే ప్రజలచే ఆమోదించబడిన నాయకుడు అని అర్థము. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద లైబ్రరీ ఏది? విచ్ ఈస్ ద లార్జెస్ట్ లైబ్రరీ ఇన్ ఇండియా? ఏంటండి? ఆప్షన్ బి నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, కోల్కతా. కోల్కతాలోని ఈ లైబ్రరీ దేశంలోని అత్యంత పుస్తక సేకరణ కలిగిన అతిపెద్ద గ్రంథాలయము. నెక్స్ట్, చివరి మొఘల్ చక్రవర్తి ఎవరు? హూ వాజ్ ద లాస్ట్ మొఘల్ ఎంపైర్? ఎవరండి? ఆప్షన్ బి బహదూర్ షా జాఫర్. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు ఆయన్ని బర్మాకు బహిష్కరించడము జరిగింది. ఆయన అక్కడికి పంపారండి. ఓకే, భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి 3 అంచెల విధానాన్ని సూచించిన కమిటీ ఏంటి? విచ్ కమిటీ రికమెండెడ్ ద 3-tier సిస్టమ్ ఫర్ పంచాయతీరాజ్ ఇన్ ఇండియా?
ఎవరండి? సో, బల్వంతరాయ్ మెహతా కమిటీ ఆప్షన్ బి. 1957లో ఈ కమిటీ గ్రామ, బ్లాక్ మరియు స్థాయిలలో మూడంచెల వ్యవస్థను సూచించడం జరిగింది. ప్రజెంట్ భారతదేశంలో మనం ఉపయోగిస్తున్నటువంటి పద్ధతి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థనే. ఓకే, గుర్తుంచుకోవాలి. వైట్ సిటీ, తెల్ల నగరము అని ఏ నగరాన్ని పిలుస్తారు? విచ్ సిటీ నోన్ యాజ్ ద వైట్ సిటీ ఆఫ్ ఇండియా? ఏంటండి? ఆప్షన్ ఏ ఉదయ్పూర్. ఉదయ్పూర్లోని భవనాలు మరియు సరస్సులు పాలరాతితో నిర్మించినట్లు తెల్లగా మెరుస్తాయి. అందుకే దీన్ని వైట్ సిటీ అంటారు. వైట్ సిటీ ఇక్కడే ఉంది, ఓకేనా, రాజస్థాన్లోనే. పింక్ సిటీ ఇక్కడే ఉంది, ఓకేనా. గోల్డెన్ సిటీ ఇక్కడే ఉంది. అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? వెన్ వాజ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హెల్డ్? ఆప్షన్ బి 1946 డిసెంబర్ 9. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ హాల్లో ఈ చారిత్రాత్మక సమావేశము జరిగింది. ఎప్పుడు? 9 డిసెంబర్ 1946. నెక్స్ట్, గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి ఏ సంవత్సరంలో తిరిగి వచ్చారు? ఇన్ విచ్ ఇయర్ డిడ్ గాంధీజీ రిటర్న్ టు ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా? ఎప్పుడండి? ఆప్షన్ బి 1915వ సంవత్సరంలో. ఈ సంవత్సరాన్ని మనము భారతీయ ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకుంటాం జనవరి 9ని. ఓకే, 1915 జనవరి 9న గాంధీజీ భారత్కి తిరిగి వచ్చిన జ్ఞాపకార్థం ప్రతి ఏటా ప్రవాసీ భారతీయ దివాస్ జరుపుకుంటాం. ఓకే, నెక్స్ట్, భారతదేశ ఆభరణము జ్యువెల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? జ్యువెల్ ఆఫ్ ఇండియా ఆన్సర్ పేరులోనే ఉంది, మణిపూర్. జవహర్లాల్ నెహ్రూ గారు మణిపూర్ ప్రకృతి అందాలను చూసి జ్యువెల్ ఆఫ్ ఇండియా అని అభివర్ణించడం అయితే జరిగింది. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది భారతదేశ జాతీయ పండు? విచ్ ఈజ్ ద నేషనల్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా? ఏంటది? మామిడి, మ్యాంగిఫేరా ఇండికా దీని యొక్క శాస్త్రీయ నామం. మామిడి పండును పండ్ల రాజు అని పిలుస్తారు మరియు ఇది మన జాతీయ పండు. నెక్స్ట్, ఎలిఫెంటా గుహలు ఎక్కడ ఉన్నాయి? వేర్ ఆర్ ద ఎలిఫెంటా కేవ్స్ లొకేటెడ్? ఎక్కడండి? ఆప్షన్ ఏ నియర్ ముంబై, ముంబై సమీపంలో. ముంబై తీరంలోని ఒక ద్వీపంలో ఈ గుహలు ఉన్నాయి. ఇవి శివుడి శిల్పాలకు ప్రసిద్ధి చెందినవి. నెక్స్ట్ వన్, సర్వపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతి? విచ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్? ఎన్నవ రాష్ట్రపతి అండి? రెండవ రాష్ట్రపతి. మొదటి రాష్ట్రపతి ఎవరండి? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. రెండవ వ్యక్తియే సర్వపల్లి రాధాకృష్ణన్ గారు. ఈయన మొదటి ఉపరాష్ట్రపతిగా మరియు రెండవ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించారు. నెక్స్ట్, భారతదేశంలో సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? వెన్ ఈజ్ ద నేషనల్ సైన్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? ఎప్పుడండి? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిబ్రవరి 28వ తారీఖు. ఎందుకోసం జరుపుకుంటాం ఇదే రోజు? చూద్దాం. సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజుకు గుర్తుగా దీనిని మనము జరుపుకోవడం అయితే జరుగుతుంది. రామన్ ఎఫెక్ట్ కనుగొన్నారండి. ఓకే, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్వెన్షన్. నెక్స్ట్, మౌంట్ అబూ పర్వత ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? మౌంట్ అబూ హిల్ స్టేషన్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఎక్కడండి? రాజస్థాన్ ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉంటుందండి. ఓకే, ఆరావళి పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తైన శిఖరం ఏంటండి? గురు శిఖర్. ఓకే, ఇది ఆరావళి పర్వత శ్రేణిలో ఉన్న రాజస్థాన్లోని ఏకైక హిల్ స్టేషన్, వేసవి విడిది కేంద్రం అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, రాజ్యసభ సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత? రాజ్యసభ సభ్యుల గరిష్ట సంఖ్య. వాట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ రాజ్యసభ? ఆప్షన్ బి 250. రాజ్యాంగం ప్రకారం గరిష్టంగా 250 మంది ఉండవచ్చు. ఇందులో 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. సారే జహాసే అచ్చా గీతాన్ని రాసింది ఎవరు? హూ రోడ్ ద సాంగ్ సారే జహాసే అచ్చా? ఎవరండి? ఆప్షన్ బి మహమ్మద్ ఇక్బాల్. ఉర్దూ కవి అల్లామా ఇక్బాల్ 1904లో ఈ దేశభక్తి గీతం అండి ఇది, అందరూ కూడా గమనించాలి. ఓకే, గేయం అంటే మళ్ళీ వేరే అవుతుంది. ఈ దేశభక్తి గీతాన్ని రచించడము జరిగింది 1904లో. భారతదేశంలో తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు హైకోర్టుకి? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఇన్ ఇండియా? ఎవరండి? ఆప్షన్ బి అన్నా చాందీ. ఓకే,
అన్నా చాందీ. అన్నా చాందీ 1959లో కేరళ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తిగా నియమితులు కావడము జరిగింది. నెక్స్ట్, దాల్ సరస్సు ఏ నగరంలో ఉంది? ఇన్ విచ్ సిటీ ఈజ్ దాల్ లేక్ లొకేటెడ్? ఆప్షన్ బి అండి శ్రీనగర్. ఎక్కడుంది? శ్రీనగర్. శ్రీనగర్లో ఉన్న ఈ సరస్సును జివెల్ ఆఫ్ ది క్రోన్ ఆఫ్ కాశ్మీర్ అని పిలుస్తారు. ఓకే, జివెల్ ఆఫ్ ది క్రోన్ ఆఫ్ కాశ్మీర్. నెక్స్ట్, నేతాజీ అని ఎవరిని పిలుస్తారు? హూ ఈజ్ నోన్ యాజ్ నేతాజీ? సుభాష్ చంద్రబోస్ గారిని. భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించిన సుభాష్ చంద్రబోస్ను నేతాజీ అని గౌరవిస్తారు. నెక్స్ట్ వన్, భారతదేశము ఏ ఖండంలో ఉంది? ఇన్ విచ్ కాంటినెంట్ ఈజ్ ఇండియా లొకేటెడ్? మన భారతదేశాన్ని సబ్ కాంటినెంట్ అనే పేరుతో పిలుస్తాం, అంటే ఉపఖండము అనే పేరుతో పిలుస్తాము. ఎక్కడ ఉందండి ఇది? ఆసియా ఖండంలో ఉంటుంది. భారతదేశము ఆసియా ఖండంలోని దక్షిణ భాగంలో ఉంది. ఏ భాగం అండి? దక్షిణ భాగము. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ రకమైన హక్కు? యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు ప్రాపర్టీ ఈజ్ కరెంట్లీ వాట్ కైండ్ ఆఫ్ రైట్? ఏంటండి? చట్టపరమైన హక్కుగా ఉందండి. ఇంతకుముందు ప్రాథమిక హక్కుల్లోనే ఉండేది, దాన్ని తీసేశారు. ఓకే, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో, ఓకే 1978లో మరి దీనిని ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి ఆర్టికల్ 300A చట్టపరమైన హక్కుగా చేర్చడము జరిగింది. నెక్స్ట్, భారతదేశపు మొదటి మహిళా విదేశాంగ మంత్రి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ బి అండి ఇందిరాగాంధీ గారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఇందిరాగాంధీ అదనపు బాధ్యతగా ఈ శాఖను నిర్వహించారు. పూర్తి స్థాయిలో మాత్రము సుష్మా స్వరాజ్ గారు అయితే మొదటివారు. ఓకే, నెక్స్ట్, భారతదేశ ఆత్మ హార్ట్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? విచ్ స్టేట్ ఈజ్ నోన్ ఎస్ హార్ట్ ఆఫ్ ఇండియా? ఏంటది? ఆప్షన్ బి మధ్యప్రదేశ్ని పిలుస్తారండి. భౌగోళికంగా భారతదేశం మధ్యలో ఉండడం వల్ల మధ్యప్రదేశ్ను హార్ట్ ఆఫ్ ఇండియా పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి మెట్రో రైలు ఎక్కడ ప్రారంభమైంది? వేర్ వాజ్ ద ఫస్ట్ మెట్రో రైల్ స్టేషన్ ఇన్ ఇండియా? ఆప్షన్ బి అండి కోల్కతా. 1984లో కోల్కతాలో భారతదేశపు మొట్టమొదటి మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. నెక్స్ట్, ఖజురహో దేవాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఇన్ విచ్ స్టేట్ ఆర్ ద ఖజురహో టెంపుల్స్ లొకేటెడ్? ఎక్కడండి? ఆప్షన్ బి మధ్యప్రదేశ్. చందేలా రాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయాలు వాటి శృంగార శిల్పకళకు ప్రసిద్ధి. ఓకే, శృంగార శిల్పకళకు. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఏది? విచ్ ఇండియన్ స్టేట్ షేర్స్ ఇట్స్ బార్డర్స్ విత్ ద maximum number of states? ఆప్షన్ బి అండి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఉత్తరప్రదేశ్ మొత్తం 8 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీతో సరిహద్దు పంచుకుంటుంది. నెక్స్ట్, మిషన్ శక్తి దేనికి సంబంధించింది? వాట్ ఈజ్ మిషన్ శక్తి రిలేటెడ్ టు? ఆప్షన్ బి యాంటీ శాటిలైట్ మిసైల్ అండి. మిషన్ శక్తి అంటే ఏంటి? యాంటీ శాటిలైట్ మిసైల్. ఇది అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలను కాల్చివేసే సామర్థ్యాన్ని 2019లో భారత్ ఈ మిషన్ ద్వారా పరీక్షించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. సునామీ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ ఈజ్ ద వర్డ్ సునామీ డిరైవ్డ్? ఇదేంటండి? జపనీస్ వర్డ్. ఓకేనా? సో జపనీస్ భాషలో సు అంటే ఓడరేవు, నామి అంటే అలా. మొత్తానికి సునామీ అంటే ఓడరేవు అలా అని అర్థం. ఓకేనా? పెద్ద అలా అని కూడా అర్థం అండి. ఓకే, భారత జాతీయ జెండాలో అశోక చక్రం ఏ రంగులో ఉంటుంది? వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ అశోక చక్ర ఇన్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్? నావీ బ్లూలో ఉంటుంది. నావీ బ్లూ. జెండా మధ్యలో ఉండే తెల్లని పట్టీపై నావీ బ్లూ రంగులో 24 ఆకులతో చట్రాలతో ఈ చక్రం ఉంటుంది. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ సమాధి పేరేంటి? వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూస్ మెమోరియల్? ఏంటండి? శాంతివన్. న్యూఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న నెహ్రూ గారి స్మారక చిహ్నాన్ని శాంతివన్ అంటారు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అస్పృశ్యత నిషేధం గురించి తెలుపుతుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్ అన్టచబిలిటీ? ఆర్టికల్ 17.
సమాజంలో వివక్షను తొలగించడానికి ఆర్టికల్ 17 అంటరాంతనాన్ని నేరంగా పరిగణిస్తుంది. నెక్స్ట్, భారతదేశపు మొదటి ఐఏఎస్ అధికారి పురుషుల విభాగంలో ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ద ఇండియన్ సివిల్ సర్వీస్? ఎవరండి? ఆప్షన్ ఏ సత్యేంద్రనాథ్ ఠాగూర్, ఇంపార్టెంట్ పర్సన్. రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడైన సత్యేంద్రనాథ్ ఠాగూర్ 1863లో ఈ ఘనత సాధించారు. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ జీకే టాపిక్ అండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాము. సో గైస్, ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే తీసుకోండి, మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.